అమ్మమ్మమ్మమ్మ నా వల్ల కాదు. ఐ కెనాట్ స్టే హియర్. లెట్స్ గో టు స్టేట్స్. తండ్రి గారు, ఎందుకే అర్థం లేని ఆవేశం? ఏమే, నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వేద వేషాలు కూడా తెలుసు నాకు. ఐ కెనాట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్, మొత్తం సర్దేసుకొని రెడీ అయిపో. అది నాన్నగారు. ఇది ఇల్లా? హాయ్ కుక్కు. ఏంటి? మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఎవడరా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంద్రా? దోస్త్ వాడి పైన కత్తులు పెట్టారేంటి? వాడు మోహిని అన్న మోహన్. మోహిని అన్న మోహన? అవును దోస్త్. రే కత్తులు తీయండిరా, వెళ్ళండి వెళ్ళండి. అంటే నా చెల్లి స్నానం చేస్తుంటే మీరు ముగ్గురు చూడడానికి వచ్చారా? చిచి, అసలు ఎలాంటి పిల్లలు కన్నారండి మీరు? అయినా మీరు ఈడకెందుకు తగలంటారా? నైనా నా బాల్ పడిపోయింది ఆయనడా. అవునైనా. అసలు నేను యూనిఫామ్ లో లేను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాడిని. అయినా నిన్ననాలు బావా, అసలు 1000 కోట్ల ఆస్తున్న నా చెల్లెల్ని ఈ స్టూపిడ్స్ కొంపలు పడేస్తావా? 1000 కోట్ల? ఏదో నీ మీద మోసపడింది కాబట్టి ఇన్నాళ్ళు గమ్మును ఊరుకున్నాను. అసలు తన వెనకాల ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నీకు? ఒక్క సెకండ్ లో ప్రూవ్ చేస్తాను. ఏయ్, నా చెల్లిని చేసుకుంటావా? ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటారు? నువ్వు? ఎన్నిసార్లైనా చేసుకుంటానండి. దట్ ఈస్ మోహినీస్ రేంజ్. ఇప్పటికీ మించిపోలేదు. త్వరగా ఆలోచించి ఆ డెసిషన్ నువ్వు చెప్తే బాగుంటుంది. నేను మళ్ళీ వస్తా. అదేంటండి, మోహిని కలవడానికి వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నారు? నీ వెళ్తేనే కదా తను వస్తుంది. అదే, నేను వెళ్ళి మోహినికి పెళ్లి సెట్ చేసి ఆ తర్వాత మోహన్ దానికి చూపిస్తా. ఈ రోజు ఈ పెళ్లిని శ్వేతను ఏర్పాట్లని చేసేశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది. నాయుడు గారు మాటిచ్చి వెళ్ళిపోయాక నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. మన నాయుడు గారి దగ్గర నుంచే ఫోన్ అండి. ధర్మన్న గారు, మీరేం భయపడ